హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం. అమ్మ చెప్పిన కమ్మని నీతి కథల నుంచి శకునం అనే కథను వినేద్దామండి. రామాపురంలో నివసించే సుబ్బన్న ఒక కిరాణా వర్తకుడు. సుబ్బన్నకి మూఢనమ్మకాలు ఎక్కువ. ఓ రోజు ఉదయం సుబ్బన్న తల్లికి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది. కబురు విన్న సుబ్బన్న హుటాహుటిన ప్రయాణమై బయలుదేరేసరికి నల్లపిల్లి ఎదురు వచ్చింది. అసలే మూఢనమ్మకాలున్న సుబ్బన్న వెంటనే తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. అదేమిటండి తిరిగొచ్చారు? మీ అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేదటగా అంది భార్య శారద. దానికి సుబ్బన్న, బాగోలేదని నాకు తెలుసు, కాని బయలుదేరే ముందు నల్లపిల్లి ఎదురొచ్చింది, అందుకే ప్రయాణం వాయిదా వేసుకున్నాను అన్నాడు. నల్లపిల్లి ఎదురు రావటమేమిటి, ప్రయాణం వాయిదా వేసుకోవటమేమిటి అంది శారద విస్తుపోతూ. నీకు తెలుసో తెలియదో, నల్లపిల్లి ఎదురొస్తే అన్ని అరిష్టాలే జరుగుతాయట అన్నాడు సుబ్బన్న. భర్త ప్రవర్తనకి మనసులోనే నొచ్చుకుంది శారద. ఆ మరునాటి ఉదయం తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని కబురొచ్చింది సుబ్బన్నకి. సుబ్బన్న కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మరలా బయలుదేరేసరికి ఒక విధవరాలు ఎదురొచ్చింది. చీచీ, ఎంత అపచారం! విధవ ఎదురొస్తే అన్నీ నష్టాలే జరుగుతాయట అని ఆ రోజు కూడా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. ఆ మర్నాడు సుబ్బన్న తల్లి చనిపోయిందని కబురొచ్చింది. తల్లి మరణవార్త వినగానే సుబ్బన్న లబోదిబోమన్నాడు. వెంటనే అతడు తల్లి దగ్గరకు బయలుదేరే సమయంలో కట్టెలు, నూనె ఎదురొచ్చాయి. అవి ఎదురొచ్చేసరికి సుబ్బన్న మనసు మరలా కీడు సూచించింది. అయినప్పటికీ తల్లి చనిపోయినా మూడిన్లా వెళ్ళలేదని, అందరూ చివాట్లు పెడతారని తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. సుబ్బన్న వెళ్లేసరికి తల్లి ఆనందంగా తిరుగుతూ కనిపించింది. అది చూసి సుబ్బన్న తల్లిని అసలు విషయం అడిగాడు. నీవిలా మూఢనమ్మకాలతో మగ్గిపోతున్నావని తెలిసి నాకు ఒంట్లో బాగోలేదని కబురు పంపించాను. మొదట 2 రోజులు నేను చావు బతుకుల మధ్య ఉన్నానని తెలిసి కూడా కేవలం నీ మనసులో పాతకుపోయిన మూఢనమ్మకాల వల్ల నా దగ్గరికి రాలేకపోయావు. నీ విషయం నీకు కబురు పంపిన వ్యక్తి ద్వారా తెలుసుకున్న నేను ఈ రోజు మరణించానని కబురు పంపించాను. నిజానికి నీకు నేనే ప్రతిరోజు ఎదురు కల్పించింది. ఈ రోజు నా కోసం కాకపోయినా పరుల కోసం ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు చెప్పు, నీవు వచ్చేటప్పుడు పుల్లలు, నూనె ఎదురొచ్చాయి. నీకేమైనా నష్టం వచ్చిందా? ఎప్పుడు ఎలా ఏం జరగాలంటే అది జరుగుతుంది. అంతేకాని వచ్చే ఎదురే మనకి నష్టాన్ని, లాభాన్ని తెస్తుందని ఊహిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది అని ముగించింది. విషయం గ్రహించిన సుబ్బన్న మూఢనమ్మకాలను మరిచి మామూలుగా బ్రతకడం మొదలుపెట్టాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.